మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. అయితే తొలిసారిగా రాష్ట్రంలో 9,9.9 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి, ఖమ్మంలో ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది? వరుణ్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుండే దాదాపు జిల్లా వ్యాప్తంగా 1456 పోలింగ్ స్టేషన్స్లలో ఏజెంట్స్ అందరూ కూడా చేరుకొని 7 గంటలకు ఓటర్లు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా ఖమ్మం కేంద్రంగా బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇరువురు కూడా సతీసామేతంగా హాజరై తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. తప్ప కల్లూరు కేంద్రంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు ఓటు హక్కును ఉపయోగించుకునేందుకోసం కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఖమ్మంలో పోలింగ్ సెంటర్ లో ఉన్నాం. దాదాపు ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెజార్టీ యువత మొత్తం కూడా ఓట్లు ఇక్కడ ఉంటుంది. దాదాపు ఇక్కడ ఖమ్మం సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ అఫిలియేషన్ ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి ప్రధానంగా యువత దాదాపు 18 నుంచి 19 సంవత్సరాలతో పాటు కేవలం 20 సంవత్సరాల యువత మాత్రమే ఇక్కడ అత్యధిక ఎక్కువ మంది ఓటర్లు ఉపయోగించుకునే అవకాశం కనబడతా ఉంది. దాదాపు వెరీ ఇంట్రెస్టెడ్ గా చాలా మంది పబ్లిక్ కూడా ఈ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పేసినటువంటి ఆతృతతో ఉదయాన్నే పబ్లిక్ కూడా ఎవరు రారనేటువంటి కాన్సెప్ట్ లో నుంచి ఉదయాన్నే రావడం, తండోపతండాలుగా చేరుకోవడం కూడా జరుగుతూ ఉంది. దాదాపు ఖమ్మంలో ఉన్నటువంటి ఇక్కడ కూడా ప్రస్తుతం ఇప్పటికి వచ్చి అందిన రిపోర్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఈవీఎంల మొరాయింపు కానీ అట్లాంటి సమస్య కూడా ఎక్కడ లేదు. అన్ని చోట్ల కూడా ప్రశాంతమైనటువంటి ఏర్పాట్లతో పాటు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల మధ్య కూడా పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ సంబంధించి ప్రారంభమైంది. దాదాపు 100 మీటర్లకు సంబంధించినటువంటి డిస్టెన్స్ లో ఎక్కడ ప్రచారానికి సంబంధించిన అంశాలు కూడా నిషేధించడం జరిగింది. 100 మీటర్ల దూరంలో పార్కింగ్ తో పాటు ముఖ్యమైన ప్రచారానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో డిస్ప్లే చేసేటువంటి వ్యవస్థను కూడా పూర్తిగా నిషేధించి 144 సెక్షన్ కూడా అమల్లో ఉంచినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఖమ్మంకి సంబంధించి దాదాపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఓటింగ్ అన్ని కేంద్రాలు కూడా తండోపతండాలుగా రావడం కూడా ప్రధానంగా ఈ యొక్క ఓటు పట్ల ప్రధానమైనటువంటి ఇంట్రెస్ట్ కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఈ ఇన్నాళ్ళ పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి ఉత్కంఠ ఈ ఒక్కరోజు ఉత్కంఠకు తెరపడేటువంటి అవకాశం కనబడతా ఉంది. రానున్న ఈ సాయంత్రానికి కానీ పోలింగ్ సరళి గతంలో మునిపెన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కూడా పోలింగ్ సంబంధించిన విషయంలో కూడా ముందంజలో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. వరుణ్, ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు సాధిస్తాము, అసెంబ్లీ గేట్ కూడా దాటినని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ శబ్దం చేసింది. ఇందుగాను కాంగ్రెస్ పార్టీ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఎస్ వరుణ్, ఖమ్మంకి సంబంధించి మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు ఇరువురు కూడా ఉదయాన్నే ముఖ్యమైన నేతలందరూ కూడా ఓటు హక్కు వినియోగించడం కూడా ప్రధానమైన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకొని మిగిలినటువంటి బూత్లకు వెళ్లేసి ఆ ఓటు అభ్యర్థనతో పాటు ఓట్ల యొక్క పోలింగ్ విధానాన్ని పరిశీలించేందుకోసం కూడా ఉదయాన్నే ప్రధానమైనటువంటి అభ్యర్థులు కూడా తిరుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి అటు పాలేరు అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఉదయాన్నే కల్లూరుకు సంబంధించిన కల్లూరు ప్రాంతంలో తన యొక్క సొంత గ్రామంలో ఓటుకు వినియోగించుకొని ప్రస్తుతం పాలేరుకి తిరిగి వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు అటు మధుర నియోజకవర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, అదే నేపథ్యంలో లింగాల కమలరాజు కావచ్చు, అటు సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మట్టా రాగమయ్య కాంగ్రెస్ అభ్యర్థితో పాటు సండ్ర వెంకట వీరయ్య బీఆర్ఎస్ అభ్యర్థి, అదే నేపథ్యంలో వైరాగ్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి రామదాస్ నాయక్, వైరాగ్ సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి మదన్ లాల్, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే బూతులకి చేరుకోవడం జరిగింది. కొద్దిమంది ఆల్రెడీ ఇప్పటికే ఓట్లు వేసిన నేపథ్యం కనబడతా ఉంది. ఏమైనా సరే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంటే ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు జరిగే ఎన్నికలకు సంబంధించి ఒక 3 రోజుల్లో ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఓట్లకు సంబంధించి కూడా ఇంకా ప్రజానీకం పెరుగుతారని చెప్పేసి కూడా అంచనాకు వస్తా ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించిన మిగిలిన ఓటర్లు కూడా సమయానికి చేరుకొని ఓట్లు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికీ అధికారులు విజ్ఞప్తి చేసిన మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కరిని కూడా పోలింగ్ బూత్ లకు అలౌ చేయమని కూడా ఇప్పటికే స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. వరుణ్, రైట్ ఉపేంద్ర, అయితే ఆల్రెడీ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మనం ఈవీఎం మొరాయించినట్లు చూస్తాను. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఈవీఎంలు ఏమన్నా మొరాయించినట్లు తెలుస్తుందా? వరుణ్, ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి 1456కి సంబంధించినటువంటి ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాదాపు అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఎటువంటి ఈవీఎం మొరాయింపు పద్ధతి కానీ లేదు. అక్కడక్కడ కొంత స్వల్పమైనటువంటి ఈవీఎం మొరాయింపు ఉన్నటువంటి నేపథ్యంలో టెక్నీషియన్స్ అందుబాటులో ఉండి వెంటనే వాటిని రెక్టిఫై చేసినట్టు కూడా కనబడతా ఉంది. అంటే ప్రధానంగా సమస్య ఈవీఎం మొరాయింపు అనేది కూడా కొంత ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యాలు కూడా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటిది కూడా రాలేదు.
ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా ఒక జిల్లా కలెక్టర్ కావచ్చు, సిపి కావచ్చు, అటు పోలీస్ బందోబస్తు చర్యలతో కావచ్చు, అదే నేపథ్యంలో పోలింగ్ నిర్వహించేటువంటి నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా పక్కడబంది పక్కా ఏర్పాటుతో ఉన్నారు. అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు 1456 కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు కొంతమంది మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టారు కదా పోలింగ్ కేంద్రాలలో. అంటే బయట వైపు కూడా కొన్ని సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాల్లో ఎక్కువ పోలీసుల్ని కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే బయట వైపు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇక ప్రస్తుతం అనేక చోట్ల కూడా వయోవృద్ధులు కొంతమంది, అదే నేపథ్యంలో కొంత ఆ ఏదైతే వికలాంగులు వీళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకోవడం కోసం కొన్ని ఓటు హక్కుకు సంబంధించినటువంటి యంత్రాలను కూడా ఉపయోగించేసి వాళ్ళు ఓటుకు సంబంధించి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా సిబ్బంది చేస్తా ఉంది. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్.